అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగినది. అది ఎందుకు, అలాగే 2 నెలల పెన్షన్ డబ్బుని ఒకేసారి ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ఎవరికి ఇస్తారు అనే విషయాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ ఒక రోజు ముందుగానే, అది ఎందుకు అంటే డిసెంబర్ 1న ఆదివారం సెలవు దినం కావడంతో సచివాలయ ఉద్యోగస్తులకి సెలవు దినం ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 30నే ఈ పెన్షన్ డబ్బుని పెన్షన్దారులకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 30నే పెన్షన్దారులు అందరికీ, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 63 లక్షల మంది పెన్షన్దారులకి ఆ రోజునే ఇవ్వడం కూడా జరుగుతుంది. నవంబర్ 30న తీసుకోకున్నటువంటి పెన్షన్దారులకి డిసెంబర్ 2న ఇవ్వడం జరుగుతుంది, అంటే సోమవారం రోజున ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పెన్షన్ పంపిణీ అనేది ఒక 5 రోజులు కొనసాగించాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేయడం జరిగినది. అలాగే 2 నెలల పెన్షన్ డబ్బుని కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి అంటే ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే ఈ నవంబర్ నెలలో ఈ నవంబర్ పెన్షన్కి సంబంధించి డబ్బులు తీసుకొని ఉండరో అటువంటి వారికి ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ 2 కలిపి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ నెలలో ఈ నవంబర్ 30న ఇచ్చేటువంటి ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకోరో వారికి ఖచ్చితంగా జనవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది. 2 నెలల పెన్షన్ డబ్బు ఒక నెల ఎవరైతే తీసుకోరో వారికి ఖచ్చితంగా మరొక నెలలో వారికి ఇవ్వడం జరుగుతుంది. 2 నెలలకు సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు వాటికి సంబంధించిన జీవోను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ డబ్బు పెన్షన్దారులకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే నవంబర్ 30న మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలానికి వెళ్ళి అక్కడ ఒక కుటుంబానికి ఈ డబ్బు అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతున్నది. నవంబర్ 30 రోజున ఖచ్చితంగా ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో 63 లక్షల మంది పెన్షన్దారులు ఖచ్చితంగా మీకు ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ డబ్బు మీ చేతుల్లోకి అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల మీరు ఒకవేళ తీసుకోకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ నెల 2 నెలల జీతాలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, పెన్షన్దారులకు కూడా షేర్ చేస్తే వారు ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.